అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తారీఖు నాడు ఏదైతే అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ అని చెప్పని ఒక చక్కటి కార్యక్రమాన్ని రైతులకి తోడుగా ఉండే విధంగా మా పార్టీ నాయకులు, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దగా చేస్తున్న కూటమి సర్కార్పై నిరసన గళం ఇప్పే విధంగా ఏదైతే ఈ నెల 13వ తారీఖు నాడు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ వద్ద ఒక వినతి పత్రాన్ని ఇచ్చే విధంగా, ఎందుకంటే కూటమి సర్కార్ ఏదైతే రైతులను మోసం చేసిందో, రైతులకి తోడు లేకుండా, రైతులకి అండ లేకుండా రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో, రైతులకి చేయాల్సిన సహాయం చేయకపోయిందో, అదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఉండే విధంగా ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా ఈ యొక్క వినత పత్రాన్ని కలెక్టర్ గారికి ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక అన్నదాత సుఖీభవ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఆదుకుంటానని చెప్పని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 12,500 అని చెప్పని 13,500 ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. నేను 20,000 వేస్తానని చెప్పని కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 13,500 ఎక్కొట్టారు. అదేవిధంగా అసలు 20,000 ఊసేయలేదు ఈసారి. కనీసం బడ్జెట్లో కూడా 10,700 కోట్లు పెట్టాల్సింది, దాని ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అలా ప్రతి ఒక్కటి కూడా గతంలో 2014 ఎన్నికల ముందు కూడా రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతులని మోసం చేసింది అప్పుడు ఆ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి ఇప్పటి వరకు కూడా రైతులను మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అందుకని మేము అందరూ కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రైతులకి చివరి వరకు కూడా ఏదైతే వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనే విధంగా ఒత్తిడి తీసుకొస్తాయి కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే మన మంత్రి గారిని చూసాం, మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు మొత్తం మీ ధాన్యం మొత్తం కూడా చివరి గింజ వరకు మేము కొంటామని చెప్పి కనీసం మద్దతు ధరకి కొనకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఆ రైతులకి మళ్ళీ ఈ అనుకోని వర్షాలు, సైక్లోన్లు వస్తాయని భయపడి దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్న సంగతి మీరందరికీ కూడా తెలుసు. ఎందుకంటే దళారులు ఎవరు కూడా మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఉంది, ఆ బాధ్యతను పూర్తిగా కూడా విస్మరిస్తుంది. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ధాన్యాన్ని కూడా సరైన పద్ధతిలో కొనుక్కునే విధానం లేదు. అందుకనే ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతులకు దగా చేసే ప్రభుత్వం అని చెప్పని మేమందరం కూడా చెప్తున్నాం. దయచేసి మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోండి, రైతులకి ఏదైతే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి. నెరవేర్చకపోతే మాత్రం మొట్టమొదటిగా ఏదైతే 13వ తారీఖు నాడు మేము కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాము, మీరు కనుక స్పందించకపోతే మళ్ళీ మా కార్యాచరణ అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. దయచేసి మీ వైసీపీ మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా రైతు సోదరులను అందరినీ కోరుకుంటున్నాను. ఏదైతే రేపు 13వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.